అమెరికా దాడులకు తీవ్రంగా స్పందించింది ఇరాన్. ఇజ్రాయెల్ మీద ప్రతీకారంగా విరుచుకుపడింది. యూదు శత్రువులు ఘోర తప్పిదం చేశారు, వీరికి శిక్ష తప్పదని హెచ్చరించారు. ఇలాంటి కీలక సమయంలో మిత్రదేశాలు సానుభూతి ఖండనలు ఇవ్వటం తప్ప అండగా నిలవకపోవడంతో ఒంటరిగా మారింది ఇరాన్. హార్మోజ్ జలసంధిని మూసివేయడం ద్వారా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిస్తోంది. సమస్యను చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాలని భారత ప్రధాని మోదీ ఇరు దేశాలకు సూచిస్తున్నారు. మరోవైపు నోబెల్ పీస్ ప్రైజ్ కోసం ట్రంప్ పేరును ప్రతిపాదించిన పాకిస్తాన్ ఇరకాటంలో పడింది. అమెరికా తమపై జరిపిన అనూహ్య దాడితో ఇరకాటంలో పడింది ఇరాన్. ఈ దాడులు చేసిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. 40 క్షిపణులను ఆ దేశంపైకి ప్రయోగించింది. అందులో బహుళ వార్హెడ్లను మోసుకు వెళ్లగల అత్యంత శక్తివంతమైన ఖోరుమ్ షహార్ 4 క్షిపణులు ఉన్నాయి. ఈ దాడుల్లో టెల్ అవీవ్లోని ఒక బహుళ అంతస్తుల భవనం నేలమట్టమైంది. 80 మందికి స్వల్ప గాయాలయ్యాయని వెల్లడించారు. అయితే ఆ భవనంతో పాటు ఆ వీధిలో ఉన్న పలు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్పై 3వ తరం ఖీబర్ షెకన్ బాలిస్టిక్ క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. ఇది బహుళ వార్ హెడ్లను మోసుకు వెళ్లగలదు. దీనికి అడ్వాన్స్డ్ టెర్మినల్ గైడెన్స్ వ్యవస్థ ఉంది. బెన్ గురియన్ విమానాశ్రయం అతిపెద్ద బయోలాజికల్ పరిశోధన కేంద్రం, బ్యాకప్ మిలిటరీ కమాండ్ హబ్లపై ఇరాన్ దాడులు చేసింది. వీటితో పాటు 14 వ్యూహాత్మక ప్రాంతాలపై ఇరాన్ దాడులు చేసింది. ఇందులో హైఫా, టెల్ అవీవ్లోని సైబర్ కమాండ్ సెంటర్లు, సైనిక పారిశ్రామిక మౌలిక వసతులు, యాయ్ పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. ఇరాన్ వరుసగా ప్రయోగించిన క్షిపణులను అడ్డుకున్నామని, ప్రతిగా ఇరాన్ పశ్చిమ ప్రాంతంలోని సైనిక స్థావరాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. అమెరికా దాడుల అనంతరం తమ గగనతలాన్ని మూసివేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్లోని డెజ్ఫుల్ విమానాశ్రయంలో F-5 విమానాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇస్ఫహాన్ విమానాశ్రయంతో పాటు మరికొన్ని ప్రాంతాలపై దాడులు చేశామని తెలిపింది. తాజా పరిణామాలపై ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ తీవ్రంగా స్పందించారు. యూదు శత్రువులు ఘోర తప్పిదం చేశారు, తీవ్ర నేరానికి పాల్పడ్డారు, దీనికి శిక్ష తప్పదు, తక్షణమే శిక్షించాల్సిన అవసరం ఉంది అని హెచ్చరించారు ఆయన. అమెరికా ప్రస్తావనను ఆయన తీసుకురాకపోవడం గమనార్హం. అమెరికా దాడుల్ని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ తీవ్రంగా ఖండించారు. దీనికి అగ్రరాజ్యం మూల్యం చెల్లించుకోవాల్సిందేనని హెచ్చరించారు. అమెరికాకు ధీటుగా బదులిస్తామని పెజెష్కియాన్ తెలిపారు. ఇరాన్పై చేసిన దాడులకు అమెరికా శాశ్వత పరిణామాలను అనుభవించాల్సి ఉంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అగర్చీ అగ్రదేశాన్ని హెచ్చరించారు. తమ దేశంలోని అణుస్థావరాలపై అమెరికా చేసిన దాడులను తీవ్రంగా ఖండించారు. ఆ దేశం తన చర్యలతో అంతర్జాతీయ చట్టాలను, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన అమెరికా తన నేరపూరిత ప్రవర్తనతో తాము శాంతియుతంగా ఏర్పాటు చేసుకుంటున్న అణు కేంద్రాలపై దాడులకు పాల్పడిందని మండిపడ్డారు. మరోవైపు ఈ దాడులకు ప్రతీకారంగా పశ్చిమాసియాలోని అమెరికా పౌరులు, సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటుందని ఇరాన్ అధికారిక మీడియా హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు ప్రారంభించారని, తాము అంతం చేస్తామని తెలిపింది. ఇరాన్ గగనతల నిబంధనలను ఉల్లంఘించి అమెరికా అతిపెద్ద నేరం చేసిందని, ఇకపై అక్కడి వారికి పశ్చిమాసియాలో స్థానం లేదని తెలిపింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిణామాలపై భారత ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న దాడులను ఆపేయాలని, ఇరు దేశాలు శాంతి నెలకొల్పేలా చర్చలు జరపాలంటూ సూచించారు. ప్రాంతీయంగా శాంతి, భద్రత, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించడానికి తక్షణ ఉద్రిక్తతలను తగ్గించడం, శాంతి చర్చలు జరపాలని చెప్పినట్లు మోడీ తెలిపారు. శత్రుత్వాన్ని తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. దౌత్య మార్గంలో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. భారత్కు ఇజ్రాయెల్, ఇరాన్తో బలమైన సంబంధాలు ఉన్నాయి. భారత్, ఇరాన్ రెండు దేశాలవి ప్రాచీన నాగరికతలు. చమురు విషయంలో ఎక్కువగా దిగుమతుల మీద ఆధారపడిన భారత్కు ఇరాన్ బలమైన భాగస్వామి. రెండు దేశాల మధ్య చాలా కాలంగా వ్యూహాత్మక, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలున్నాయి. ఇక ఇరాన్పై అమెరికా దాడులకు దిగడంతో పాకిస్తాన్ ఇరకాటంలో పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి కపోతం అంటూ ప్రశంసలతో ముంచెత్తిన తర్వాత రోజే ఇరాన్పై దాడులకు దిగడంతో ఆయన్ని ఏమనాలో అర్థంగాక తలబద్దలు కొట్టుకుంటోంది. నోబెల్ శాంతి పురస్కారానికి డొనాల్డ్ ట్రంప్ అన్ని విధాలా అర్హుడేనని పాక్ ప్రకటించిన రోజు వ్యవధిలోనే ఇరాన్పై బాంబుల వర్షం కురిపించిన అమెరికా వైఖరిని పాక్ తప్పుబట్టింది. మరోవైపు ఇజ్రాయెల్ దాడుల్ని ఖతార్, సౌదీ అరేబియా, ఒమన్ సహా అనేక పశ్చిమాసియా దేశాలు ఖండించాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ మరింత తీవ్రమైతే దాని ప్రభావం పశ్చిమాసియాపైనే కాకుండా మొత్తం ప్రపంచం మీద ప్రభావం చూపుతుందని ఈ దేశాలు భావిస్తున్నాయి.
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్లు ఏకపక్షంగా పోరు సాగిస్తున్న తరుణంలో చైనా, రష్యా పేర్లు తెరమీదికి వస్తున్నాయి. సైనిక పరంగా ఈ రెండు దేశాలు బలమైనవే. ఓవైపు సంయమనం పాటించాలని కోరుతున్నప్పటికీ పరోక్షంగా ఇరాన్కు మద్దతిస్తున్నాయి. అయితే నేరుగా సాయం అందించేందుకు వెనకాడుతున్నాయి. దీనిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. ఈ యుద్ధంలో తాము తటస్థంగా ఎందుకు ఉంటున్నామో వివరించారు. ఒకప్పటి సోవియట్ యూనియన్, ఇప్పటి రష్యన్ ఫెడరేషన్కు చెందిన దాదాపు 20 లక్షల మంది ఇజ్రాయెల్లో నివసిస్తున్నారు. మా దృష్టిలో ఇప్పుడది దాదాపు రష్యన్ మాట్లాడే దేశమే. దాన్ని పరిగణనలోకి తీసుకునే ఈ ఉద్రిక్తతలు మేం తటస్థంగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తున్నాం అని పుతిన్ వెల్లడించారు. మిత్ర దేశాలపై రష్యా నిజాయితీని కొంతమంది విమర్శిస్తున్నారని, వారంతా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడేవారేనని పుతిన్ మండిపడ్డారు. అరబ్ దేశాలతో తమకు సుదీర్ఘంగా అనుబంధం ఉందన్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయకుండా అగ్నిలో ఆజ్యం పోసినట్లు అమెరికా వ్యవహరిస్తోందని చైనా ఆరోపించింది. అంతేకాకుండా ఇజ్రాయెల్ శత్రువులను తగ్గించుకుంటే మంచిదని అధ్యక్షుడు జిన్పింగ్ హితవు పలికారు. అమెరికా, ఇజ్రాయెల్ల మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశాలపై పరిశీలిస్తోంది ఇరాన్. ఇందుకోసం ఇన్నాళ్లు పెంచి పోషించిన హమాస్, హెజ్బుల్లా, హౌతీలు, ఇరాక్లోని పలు మిలీషియా సంస్థలను ఇప్పుడు ఉపయోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. లెబనాన్, ఇరాక్, యెమెన్ భూభాగాల నుంచి ఇజ్రాయెల్ పైకి దాడులు చేసేందుకు ఉగ్ర సంస్థలను ఇరాన్ వినియోగించుకోవచ్చు. అయితే ఇజ్రాయెల్ దాడులతో ఇప్పటికే హమాస్, హెజ్బుల్లా అగ్రనాయకత్వం తుడిచిపెట్టుకుపోయింది. అమెరికా దాడుల నేపథ్యంలో అలీ ఖమేనీకి భారీ భద్రత కల్పించారు. ఎటువంటి సిగ్నళ్లకు అందకుండా ఉండటానికి ఆయన ఉన్న ప్రదేశంలో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లను పూర్తిగా నిలిపివేసినట్లు ఇరాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. భారీ భద్రత మధ్య అత్యంత సురక్షితమైన బంకర్లో ఆయన ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం. వరుస దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇరాన్ హజ్మూర్ జలసంధిని మూసివేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా రోజువారీ చమురు అవసరాల్లో 20% హజ్మూర్ ద్వారానే రవాణా అవుతోంది. అరేబియా సముద్రంలో ఒమన్కి చెందిన ముసాండం ద్వీపకల్పం, ఇరాన్ మధ్య ఉన్న అత్యంత ఇరుకైన జలసంధి ఇది. ఈ మార్గం నుంచి నిత్యం 2 కోట్ల బ్యారెళ్ల చమురు వివిధ దేశాలకు వెళ్తుంది. సౌదీ, ఇరాన్, యుఏఈ, కువైట్, ఇరాక్ల నుంచి ఎగుమతి అవుతుంది. ఇక లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ రవాణాకు కూడా అత్యంత కీలకం. 1/3 వంతు ఎల్ఎన్జీ కూడా ఇక్కడి నుంచే వివిధ దేశాలకు చేరుతుంది. ఇరాన్ నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్యంపైన ప్రభావం పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా భారత్ తన అవసరాల్లో 90% ముడి చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అందులో 40% హజ్మూర్ జలసంధి ద్వారానే రవాణా అవుతోంది. ప్రభుత్వం తన 74 రోజుల చమురు నిల్వలను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇరాన్ అణు కేంద్రాలపై జరిగిన బాంబు దాడులతో ఆ దేశం ప్రతీకార దాడులకు దిగొచ్చిన ఆందోళనతో పశ్చిమాసియా దేశాల్లో ఉంటున్న తమ పౌరులకు అమెరికా ఆదివారం హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసర తరలింపులకు అనుకూలంగా ఆయా దేశాలకు విమానాల సంఖ్యను రెట్టింపు చేసింది. లెబనాన్లోని యుఎస్ ఎంబసీలో ఉన్న అత్యవసరం కాని సిబ్బందిని, వారి కుటుంబాలను వెనక్కి రావాలని ఆదేశించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ఓ నోటీసు జారీ చేసింది. లెబనాన్ నుంచి బయలుదేరాలని అనుకునే ప్రైవేట్ అమెరికన్లు అందుబాటులో ఉన్న వాణిజ్య సర్వీసులను ఉపయోగించుకోవాల్సిందిగా సూచించింది. అలాగే సౌదీ అరేబియా, తుర్కీలో ఉన్న అమెరికన్లు భద్రత పరంగా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. ఇజ్రాయెల్, ఇరాన్ తదితర దేశాల నుంచి ఇప్పటికే వేల సంఖ్యలో అమెరికన్లు స్వస్థలాలకు తరలిపోయారు.